మన సీదిరి అప్పలరాజు గారి భార్య రొటీన్ డైలాగ్ అండి. ఎట్లంటే ఎవరు అరెస్ట్ అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో నోటీసీ లేదు, అది లేదు, ఇది లేదు, పోలీసులు తీరు బాగలేదు అని ఎలా చెప్తారో సేమ్ రొటీన్ డైలాగ్ ఏం కూడా వినండి. చెప్పమ్మా. ప్రజారాజ్యం కాదమ్మా, కూటమి రాజ్యం తల్లి. నువ్వు అదే చెప్తావులే. ప్రొఫైల్కి నీ మొగుడుకుంటే సరిపోయానా? చచ్చిపోయినాడు కూడా ఉండొద్దు. నీ మొగుడిని ఎందుకు అరెస్ట్ చేసాడో ప్రపంచం మొత్తం తెలుసు, నీ ఒక్కదానికి తప్ప. ఇంకా ఒక రోజు పడేటట్టు ఉండాలి. ప్లే ప్లాన్ ఇదేమో మొత్తానికి. యాక్సిడెంట్ కేసు చాలా జరుగుతాయి కానీ అయితే సాక్షులు తారుమారు కేసు కిందికి పోయింది ఇది. ₹1,00,000 ఇస్తే వాళ్ళు ఏం చేసుకోవాలమ్మా? అది నిన్ను వ్యాన్లు ఎక్కించుకొని తీసుకెళ్లారు కదమ్మా మొగుడితో పాటు. పోలీసులు అరెస్ట్ చేస్తేనే నువ్వు ఇంత బాధపడతానేమమ్మా. ఆ మనిషి చనిపోయి పరాయి లోకానికి పోయినాడమ్మా. వాళ్ళ కుటుంబం ఎంత బాధపడాలి? చంటి పిల్లలమ్మా ఇద్దరు. ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఏమైతుందిలే. 4 రోజులు నీ ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళు కాపు కాసి అరెస్ట్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంట. ఇదండి విషయము. భర్త అరెస్ట్ అయితేనే చాలా దిగాలు పడిపోతుంది. మరి ఆ కుటుంబం మనిషిని కోల్పోయింది. ఆ కుటుంబం మీద ఎవరికి జాలి లేదండి. ఈ బులుగు పార్టీ, గొడ్డల పార్టీ వాళ్ళకి. మొత్తానికి ఆ నియోజకవర్గంలో వాళ్ళు కూడా ఆ చనిపోయిన కుటుంబం కంటే సీదిరి అప్పలరాజు అరెస్ట్ అయ్యేందుకు బాధపడుతున్నారండి. ఎటు పోతుందో మరి ఈ ప్రపంచం.